మనకొకటి యాక్ట్ ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అని. మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించద్దని ఒక యాక్ట్ ఉంది. ఓకే. నా 15 సంవత్సరాల కెరియర్లో ఇప్పటిదాకా ఆ యాక్ట్ మీద ఒక్క కేసు లేదు. ఒక్క కేసు లేదు. అన్ని సినిమాలు, జబర్దస్తులు, లేకపోతే రియాలిటీ షోస్ అంతా ఒక అమ్మాయిని అసభ్యంగా చిత్రీకరించద్దు, చూపించద్దు అని చెప్పడానికి ఒక యాక్ట్ ఉంది దేశంలో. మరి ఇంతమంది హీరోయిన్లు కానీ, లేకపోతే దర్శకులు కానీ, లేకపోతే మీడియాకి కానీ అసలు ఆ యాక్ట్ ఉందనే విషయం కూడా తెలియదు, తెలుసా? ఈ రియాలిటీ షోస్ కూడా సెక్స్ ఆబ్జెక్ట్స్ గా మాట్లాడుతుంటే అంటే ఇస్తున్నారు బుర్రలకి. ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏముంది? మహిళల్ని అసభ్యంకరంగా చిత్రీకరించద్దు అనేది యాక్ట్. అది ఒక్క కేసు అంటే ఎక్కడన్నా ఎవరైనా పెడతారేమో అని కూడా చూస్తుంటే ఒక్క కేసు లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్. అండ్ టాపిక్ ఇది కొంచెం డివేట్ అవుతుంది. సో కమింగ్ టు ఈ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్. సో మరి ఆ ఇన్సిడెంట్ అభయ, సో ఆవిడైతే సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్గా కూడా ఉంది. సో 36 hours ఒక వర్క్ కంటిన్యూస్గా చేయడం ఏంటి సార్? వాళ్ళ మానసిక స్థితి అనేది కూడా ఎలా ఉంటుంది సార్? అంటే ఏంటంటే మనం నార్మల్గా 24 గంటల్లో 20 గంటలు మేలుకుంటేనే మనం ఏ పని చేయలేక మనం చాలా డిస్టర్బ్ అయిపోతుంటాం. అలాంటిది 36 hours ఇట్లా కంటిన్యూస్గా వర్క్ చేశారంటే అది అంటే ఆవిడ ప్రతిఘటించడానికి కూడా అక్కడ అంటే ఓపిక అనేది కూడా లేకుండా పోయింటుంది కదా, అది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. చాలా మంచి రీజన్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి అనేవాడు ఆన్ అన్ యావరేజ్ 100 రోజుల్లో 80% ఆఫ్ ది డేస్ మనకు 7 to 9 hours నిద్రపోవాలి. ఎప్పుడైతే పర్ డే 7 to 9 hours నిద్రపోతాడో మెయిన్గా వాళ్ళల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాగ్నిషన్. సో కాగ్నిషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి, మనం లాజిక్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే నిద్ర లేదో బట్ 36 hours కంటిన్యూస్గా డ్యూటీ చేయడము అనేది కంప్లీట్గా వాళ్ళ కాగ్నిషన్ పోతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మెయిన్గా ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు తప్పించుకోకపోవడానికి. కానీ మీరు చెప్పినట్లు ఈ 36 hours అనేది చాలా వరకు ప్రతిఘటించిందని చెప్పేసి వచ్చింది. అండ్ అక్కడ గోర్లలో కూడా మరి అయితే ఆ నిందితుడి యొక్క స్కిన్ది కానీ అన్నీ దొరికాయి. రైట్. అదే ఆమె ఎవ్రీడే 8 hours నిద్రపోయి పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా స్ట్రెంగ్త్ ఉండేది, ఇంకా కాగ్నిషన్ ఉండేది. సో ఏదన్నా వెంటనే చప్పుడైన వెంటనే లేసేది. సో సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఎందుకంటే ఆ కాగ్నిషన్ తగ్గిపోకుండా ఉంటాయి. సో ఇదే కాదండి, నేను చాలా కేసెస్ చూశాను. కొంతమంది పీజీస్ ఎలా ఉంటారంటే, నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు పీజీస్ని చూశాను. వాళ్ళు ఎలా చేస్తారంటే కంటిన్యూస్గా 1 week నైట్ డ్యూటీ లేదు, మార్నింగ్ డ్యూటీ లేదు. ఏదన్నా ఒక 5 minutes 10 నిమిషాలు దొరికితే పేషెంట్ వార్డుకి షిఫ్ట్ చేసే ముందు ఒక మూల కూర్చొని నిద్రపోయి ఇట్లా పడుకుంటారు పాపం. అట్లా డేస్ టుగెదర్. ఈ 36 hours అనేది చాలా తక్కువ. వీక్స్ టుగెదర్ 7 hours 7 days నిద్రపోని, 1 month నిద్రపోని పీజీస్ని కూడా నేను చాలా మందిని చూస్తాను అనమాట. ఓకే. మెయిన్గా దీనికి ఏమన్నా మార్పులు చేస్తే ఏమన్నా మంచిదంటారా? తప్పకుండా అండి. మనకు ఏదైతే వర్క్ కల్చర్ ఉందో, సో ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైంకి నిద్రపోవాలి, కరెక్ట్ టైం నిద్ర లేయాలి, సో కాగ్నిషన్ పెరగాలి. సో అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ఈ లాస్ ఎప్పుడైతే మనం చేస్తామో ఓన్లీ ఏ జాతకాలు చెప్పేవాడినో, ఒక లాయర్నో, మేడం లాంటి వాళ్ళనో పిలిచకుండా ఒక సైంటిస్ట్ని పిలవండి. ఒక రేప్ గురించి లేకపోతే ఒక సెక్షువల్ అసాల్ట్ గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ని పిలిచి వాళ్ళ ఇది తీసుకొని లాస్ కన్నా చేస్తే మనము చాలా వరకు అవాయిడ్ చేయగలము. అండ్ ఒక 12 years బ్యాక్ నిర్భయ దుర్ఘటన అనేది మనం చూసాము, విన్నాము. సో అదెంత సెన్సేషనల్గా క్రియేట్ అయిందో ఇప్పుడు కూడా ఇది అంతే సెన్సేషనల్గా క్రియేట్ అయింది. సో మరి వేరే ఇంకొక సెన్సేషనల్ న్యూస్ వచ్చేటప్పుడు ఇది కూడా మరుగున పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి నాగేశ్వరరావు గారు? భారతదేశంలో చట్టాల మీద అవగాహన కల్పించేంత కాలం కంపల్సరీ ఉంటుంది, ఇలాగే మరుగున పడిపోయే అవకాశాలు ఉంటాయి. అరుణా షాన్బగ్ అనే అమ్మాయిని ఒక వార్డ్ బాయ్ రేప్ ఇట్లాగే బ్రూటల్ రేప్ చేస్తే 32 years అమ్మాయి కోమాలో ఉందండి. బాంబేలో 1973లో జరిగింది. మెర్సీకి అవకాశం అడిగారు, ఆమెని కొలీగ్స్ డాక్టర్లు నర్సులే కాపాడుకున్నారు. 32 years కోమాలో ఉంది. అది ఎందుకు భారతదేశంలో ఒక పాఠ్యాంశంగా రాలేదు? నేను చెప్తాను. లైంగిక వేధింపులకు సంబంధించి దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి చెప్పాలి అనే సూచనలు ఆయా ప్రభుత్వాలకు ఇచ్చున్నాం గతంలో. మహిళా ఉద్యమాలు రేప్ లాస్ ఇంప్లిమెంటేషన్ మీద చాలా సూచనలు చేశాయండి. కానీ ఒక హత్రాస్లో జరిగితే వాళ్ళని రక్షించడానికే ప్రభుత్వం పూనుకుంది. అది కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్ని జైల్లో పెట్టింది. అతని తర్వాత చనిపోయాడు.
హత్రాస్లో, యూపీలో. కతువాలో నేరస్తుల్ని అరెస్ట్ చేయొద్దు అని రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీశారు. ఆ పసిపిల్లని సెడేట్ చేసి 8 రోజులు రేప్ చేస్తే 8 ఏళ్ల పాపని కతువాలో, కాశ్మీర్లో అరెస్ట్ చేశారు తప్పక. రాష్ట్రమంతా దేశమంతా ఉద్యమం వచ్చాక అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని అక్కడ ఉద్యమం జరిగింది. యూపీలో రేప్ అక్యూజ్డ్ని అంటే అత్యాచార నేరస్తుని విడుదల చేయాలని, విడుదలై వచ్చిన వాళ్ళకి సన్మానాలు. ఏం మెసేజ్లు ఇస్తున్నారండి నేను అడుగుతున్నా. అత్యాచార నేరస్తులకు సన్మానాలు చేస్తారా? బిల్కిస్ బానో నేరస్తులు అది అత్యాచారం అని మన చట్టాలే ఒప్పుకున్నాయి, మన కోర్టులే ఒప్పుకున్నాయి. మన కోర్టులు అనేక సంవత్సరాలు ట్రయల్స్ చేసి వాళ్ళు అత్యాచార నేరం చేశారు అని నిర్ధారించిన వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళకి శిక్ష తగ్గించమని ఎందుకు జరుగుతాయండి? ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? అత్యాచార నేరస్తులకు శిక్ష తగ్గించడానికి. మళ్ళీ వాళ్ళని బయటకు వచ్చాక వాళ్ళని ఎందుకు సన్మానాలు చేశారు? ఏం చెప్పదలుచుకున్నారు అంటే అదేదో స్వతంత్ర ఉద్యమంలో ఏదో చేసి వచ్చినట్టు. సో అంటే మతపరమైన విద్వేషాలు చోటు చేసుకున్నప్పుడు అత్యాచారం పట్ల ఉన్న సెన్సిటివిటీ, హక్కుల స్పృహ పోతుంది అని నేను చెప్పదలుచుకున్నా. వీటికి మతాలు, కులాలు ఇవన్నీ చేర్చుతున్నారు. ఇవాళ మధ్య భారతం అంతా కూడా అత్యాచార పర్వం కొనసాగుతుంది. రోజు ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ మహిళలతో మేము మాట్లాడాం. ఆ మహిళలతో మొన్న 2 రోజులు సెమినార్ జరిపాం. వాళ్ళు చెప్పారు మా శరీరాల మీద హింస అయిందని. వాళ్ళ తరఫున సోనీ మాట్లాడింది. ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అత్యాచారాలకి బలి చేసైనా వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఆ కంచి సంపదని అంటే ఆ ట్రెజర్ హంట్ చేయడానికి అక్కడ ఒక పెద్ద విధ్వంసం జరుగుతుంది, హింస జరుగుతుంది. పాలకులే హింస చేస్తే, ప్రభుత్వాలు హింస చేస్తే మీరు ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వెళ్ళండి మధ్య భారతం, వెళ్ళండి జార్ఖండ్, అక్కడ ఆదివాసీ మహిళలతో మీరు సొంతంగా మాట్లాడండి. వాళ్ళ మీద రేపులు జరగట్లేదా? జరిగితే ఎందుకు మాట్లాడరు? కాబట్టి అక్కడ అధికారికంగా రేపులు చేస్తుంటే మనం మూసుకుని కూర్చుంటాం. ఎవడైనా చేస్తాడు, ఎక్కడికైనా పోతే రేపు మన ఇళ్లలో కూడా వచ్చింది. అదే కలకత్తాలో జరిగింది రేపు. అందుకని అత్యాచారాలు జరగని భారతం కావాలి. రాజకీయాలకు అతీతంగా ఎవడు చేసినా ఎక్కడ చేసినా అత్యాచారం నేరం. ఆ నేరం చేసిన వాడిని శిక్షించండి, చట్టబద్ధంగా శిక్షించండి. దానికోసం ఆయన చెప్పినట్టు చట్టాలను ప్రచారం చేయండి. కానీ ఏ నేరస్తుడు కూడా మేనేజ్ చేసుకోకుండా చూడండి. జరిగిన నేరం జరిగితే ఆ చట్టాన్ని వాడు తప్పించుకోగలడు అన్న మెసేజ్ ఇస్తే, ముఖ్యంగా ఈ బడాబాబులు చేసినప్పుడు ఆ మెసేజ్లు చాలా మందిని ఉసికొల్పుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఇందాక సార్ కూడా చెప్పినట్టయితే సో ఆ శిక్షలు ఎంత పడ్డాయి ఏంటి అనేది కూడా మనం పబ్లిష్ ఎలా చేసామంటే మాత్రం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు. బిఫోర్ క్లోజింగ్ దిస్ చర్చా కార్యక్రమం సార్, ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత సంజయ్ రాయ్ అని చెప్పేసి ఆ పర్సన్ దొరికాడు, ఇంత జరిగింది. సో శిక్ష అంటే ఏ సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎన్ని నాళ్ళు తనను జైల్లో ఉంచే అవకాశాలు ఉంటాయి? బెయిల్ అయితే ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే అది కష్టం ఈ కేసులో బెయిల్ అయితే. నాకు తెలిసి అండర్ ట్రయల్స్నే, ఎందుకంటే సిబిఐ ఎంటర్ అయిపోయింది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి కేసుని అండర్ ట్రయల్స్ని దీన్ని ఇమీడియట్లీ అంటే అకార్డింగ్ టు దలా మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ఏవి మార్కెట్లో వర్తించవు జనరల్గా. సో నాకు తెలిసి విత్ ఇన్ ద 6 months లోపు వాళ్ళు ట్రయల్స్ పూర్తి చేసి నాకు తెలిసి ఉరిశిక్ష చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఇది ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి అని కాదు, దాంట్లో జరిగిన పరిణామాలను బట్టి కేసు అది. అట్లాంటి పరిణామాలు దేశవ్యాప్తంగా మస్తు జరుగుతున్నాయి. కాకపోతే ఇది మనకు బయటకు వచ్చింది అంతే. బయటకు రాని ఇట్లా ఘోరమైన చాలా ఉన్నాయి. పొరాలు లేక చాలా ఉన్నాయి అట్లా. అత్యాచారం ఒక ఆయుధంగా మారిన చోట, అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించిన చోట ఎవరు ఆపలేరు. అత్యాచారం ఒక ఆయుధం కాదు, మగవాళ్ళ చేతిలో అది ఆయుధం కాదు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అక్కడ ఆమె ప్రశ్నించింది కాబట్టి అంత క్రూయల్గా చంపారు అనే ప్రశ్న ఇక్కడ ఉంది, అంటే ఒక ఆలోచన ఉంది. కాబట్టి అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్న సంస్కృతికి వ్యతిరేకంగా లేదా ఆయుధంగా ప్రయోగిస్తున్నటువంటి ఒక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక చర్చ జరగాలండి. అది ఎప్పటికీ ఆయుధంగా మారకూడదు. సో నిజంగా సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఈ చర్చా కార్యక్రమంలో అయితే ఖచ్చితంగా చాలామందికి కూడా ఒక మేలుకొల్పులా కూడా ఉండొచ్చు, అండ్ వాళ్ళ పిల్లలకు కానీ సో ఇలా చేయకూడదు అని చెప్పే అవకాశాలు అనేది కూడా రావాలని ఈ చర్చా కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ దీన్ని ఇంకా ఈ ఉద్యమం వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా మరి అంటే ఈ యొక్క కేసులో ముందుకు తీసుకెళ్ళాలి. సో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా మనం కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు భరద్వాజ్ గారు, సంధ్య గారు అండ్ మరి నాగేశ్వరరావు గారు. సో గైస్,
మొత్తం మీద అయితే మరి ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే నిజంగా చాలా అమానుషం. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మరి సంధ్య గారు అండ్ మరి నాగేశ్వరరావు గారు అండ్ మరి భరద్వాజ్ గారు చెప్పినట్టు మెయిన్గా సో గవర్నమెంట్స్లో మరి అయితే కొన్ని మార్పులు అనేది కూడా రావాలి, చట్టాలు కూడా ఇంకా కఠినంగా ఉండాలి. సో ఎవరికైతే శిక్ష పడతాయో ఆ శిక్షను కూడా సో ఎంత పడింది, ఇంత భయంకరంగా పడుతుందా అని చెప్పి పబ్లిసైజ్ చేసేలా ఉంది అంటే మాత్రం ప్రజల్లో మార్పు ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పారు. సో మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.